హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వార్ 2 రిలీజ్ డేట్ వచ్చింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న థియేటర్లో సంచలనం సృష్టించబోతుందని మూవీ టీం తాజాగా తెలిపింది. దీంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. ఇద్దరు పవర్ఫుల్ హీరోస్ ఒక్క తెరపై జంటగా కనిపిస్తే ఆ సందడి పీక్స్లో ఉంటుంది. హృతిక్, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూడటానికి రెండు కళ్ళు సరిపోవని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. నిజానికి ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆగస్టు 14న రిలీజ్ చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. కానీ ఇటీవల హృతిక్ రోషన్ గాయం కావడంతో షూటింగ్ బ్రేక్ పడిందని, అనుకున్న టైంకి మూవీ రిలీజ్ కాదేమో అని అనుమానాలు నెలకొన్నాయి. కానీ మొత్తానికి క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ చిత్రంలో ఒక మాస్ సాంగ్ ఉందట. ఆ పాటలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ అదిరిపోయే డాన్స్తో దుమ్ము రేపారట. త్వరలోనే ఈ పాటను విడుదల చేస్తారని తెలుస్తుంది. తెరపై ఎన్టీఆర్, హృతిక్ మాస్ యాక్షన్ చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తారక్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. యష్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్పై అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. గత కొద్ది రోజులుగా ముంబైలో ఎన్టీఆర్, హృతిక్పై భారీ పాటను చిత్రీకరిస్తున్నారు. దాదాపు 500 మందికి పైగా డాన్సర్లు ఇందులో పాల్గొంటున్నారు. కాగా ఈ పాట చిత్రీకరణ సమయంలో హీరో హృతిక్ రోషన్ గాయపడినట్లు తెలుస్తుంది. 2019లో విడుదలైన వార్ సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో ఏజెంట్ పాత్రలన్నిటికంటే ఎన్టీఆర్ పాత్ర డిఫరెంట్ ఉంటున్నట్లు సినీ వర్గాలు సమాచారం. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉందట. వార్ 2 సినిమా మార్కెటింగ్ ప్రారంభించక ముందే మీరు అద్భుతంగా ప్రమోషన్లు మొదలుపెట్టారు. ఆగస్టు 14న 2025 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో వార్ 2 అల్లకల్లోలం జరుగుతుందని రాసుకొచ్చింది. అంటే రిలీజ్ డేట్ విషయంలో మార్పులు లేవనే అర్థం. అయాన్ ముఖర్జీ దర్శకంలో స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య జరిగే పోరాటాలు హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని సమాచారం. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ చిత్రం 1000 కోట్లు కొల్లగొడుతున్న అంచనాలు వేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.